వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. టీపీసీసీ ఉపాధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసుల సూచన మేరకు అచ్చంపేట పట్టణంలో 20వ వార్డులో మారుతినగర్ లో వాహనాలు అతి వేగంగా వచ్చి అనునిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నందుకు వాహనాల వేగ నియంత్రణ కోసం కాలనీలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మారుతినగర్ 20వ వార్డు ఇన్ఛార్జ్ మందుల లక్ష్మణ్ బాబు, జంగయ్య, లక్ష్మయ్య, హరీష్, ప్రవీణ్, చిరు, పరమేష్, వేణు, కార్యకర్తలు, కాలనీ వాసులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోల్చారం మండలంలో ఆదర్శ గ్రామంగా రాంపూర్ ను తీర్చిదిద్దుతానని రాంపూర్ గ్రామ సర్పంచ్ నెల్లిరాజు సంగమేశ్వర్ అన్నారు. కోల్చారం మండలం రాంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో NREGS సీసీ రోడ్ నిర్మాణ పనుల కోసం 3 లక్షల రూపాయలు మంజూరైనందుకు సర్పంచ్ నెల్లిరాజు సంగమేశ్వర్ సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు తెలంగాణ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. 3 లక్షల నిధులు మంజూరు చేయడంపై సునీతారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీశైలం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోచయ్య, వార్డు సభ్యులు బాలమణి, మంగమ్మ, సాయిలు, రామ్దాస్, నాగేందర్, నాయకులు గురుప్రసాద్, ప్రశాంత్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ గ్రామంలోని ప్రైవేట్ స్కూల్లో ఈ రోజు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ లతా మాట్లాడుతూ ఈ రోజు తన స్టూడెంట్స్ టీచర్స్ గా మారడం చాలా గర్వంగా ఉందని అన్నారు. వీళ్ళు భవిష్యత్తులో మంచి అధ్యాపకులుగా మారి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆమె కోరారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత, శ్రీనివాస్ టీచర్స్ ని మరియు స్టూడెంట్స్ ని వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాదిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుమణి, యాదయ్య గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందని 10 బెంచీలు స్కూల్ కి డొనేషన్ చేశారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుపై ఇంకా కావాల్సినంత సహాయం చేస్తానని చెప్పారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాఘవేందర్ గారు మరియు వార్డు సభ్యులు ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాన్సంట్రేషన్ డైలీ టీచర్ చెప్తే మరి మీరు వింటారా? అలా చేయరా? అసలు చేయరా? టీచర్ అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిందా? పిల్లల్ని కంట్రోల్ చేసిరా? ఎలా ఉంది మరి చెప్పండి మీ ఒపీనియన్స్. చాలా బాగుందా? డైలీ ఉంటారా టీచర్స్? నెక్స్ట్ టైం టీచర్ని ఊకే మాట్లాడేయడము, అల్లరి చేయడము, చదవకుండా స్కూల్కి రావడము, హోంవర్క్ చేయకుండా రావడం అట్లాంటివి చేస్తారా? చేయడం. పేషెన్స్ అనేది తెలిసిందా? ఎన్ని ఫేస్ చేయాలి, ఎంత ప్రాబ్లం ఉంటుంది టీచర్గా స్కూల్కి వచ్చి పిల్లల్ని హ్యాండిల్ చేయడము, హోంవర్క్స్ అవన్నీ. హోంవర్క్ ఇచ్చిరా పిల్లలకి? ఏ హోంవర్క్స్ ఇచ్చారు? అందరు నువ్వు కూడా అడిషన్ తెలుగు టీచర్ అయి ఉంటే అడిషన్ సబ్జెక్ట్ సాయం తీసుకొని మాకు బేజెస్ ఇచ్చిన సర్పంచ్ గారికి, మాధురెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే కీర్తి శేషుడు తిరుమణి అంజయ్య రెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారులు ఇప్పించినందుకు వారికి మా తరఫున, మా తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఫోటో అది చెప్పండి అందరు. కల్వకుర్తి బస్టాండ్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి 79వ జయంతిని పురస్కరించుకొని మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రజలకు ఎండాకాలంలో
ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్మవేణు, కౌన్సిలర్ రామునాయక్, మాజీ కౌన్సిలర్లు సైదుల్ గౌడ్, భోజిరెడ్డి, నాయకులు భీముడు, నగేష్, రామస్వామి, చందునాయక్, వీర్రెడ్డి మాధవరెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కల్వకుర్తి శాసనసభ్యులు కస్టడీ నారాయణ రెడ్డి అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడారు. KLI కాల్వ ద్వారా నీరు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలకు నీరు అందక రైతులు నష్టపోతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేయాలంటే రైతులకు సరైన నీటి వసతులు కల్పించాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు. వనపర్తిలో బాగా వెళ్తున్నాయి, పుష్కలంగా వెళ్తూ ఉన్నాయి. మాకు కూడా ఆ విధంగా రావాలని కోరుతున్నాం. అక్కడ వద్దనట్లేదు మేము. అదే విధంగా మాకు కూడా వచ్చినట్లయితే కనీసం ఒక 15 రోజులు వదిలిపెట్టినా కూడా ఈ పంటలకు అంటే దాన్ని లాస్ట్ మూమెంట్లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 1-2 డేస్లో ఆ నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించారు. గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్ గ్రామంలో వేసవిలో తలెత్తే నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని చెరుకు చెక్కయ్య ఇంటి వద్ద ఉన్న బోర్లో కొత్త మోటార్ను అమర్చారు. దీంతో 4వ వార్డ్, 5వ వార్డ్, 6వ వార్డ్ ప్రజలకు త్రాగునీటి సమస్య తీరింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి, వార్డ్ మెంబర్లు శేఖర్, మల్లమ్మ, చంద్రశేఖర్, మహేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ మహేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ భారతమ్మకు ధన్యవాదాలు తెలియజేశారు. నీటి సమస్య తీరడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి పోనివ్వకుండా కల్వకుర్తిలో పోలీసులు బీజేపీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచిన కాంగ్రెస్ మెడలు వంచుతాం, సోయి తప్పి పేదలు ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్ ను బొంద పెడతాం. రేవంత్ సర్కార్ మెడలు వంచి తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేలా ఇచ్చిన హామీలను అమలు అయ్యే వరకు బీజేపీ ఉద్యమాలు ఆపమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రతుకులను ఆగం చేస్తూ భావి తరాలను భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక కమిషన్ల పాలనను బరాబర్ నిలదీస్తాం. బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పక్కా జరిగి తీరుతుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను హరిస్తూ నాలాంటి ఎంతో మంది నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేసిన అసెంబ్లీ ముట్టడి విజయవంతం అవుతుందన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.